అడజనిగాంచ భూమి సురుణంబర. ఎవరు సేవకాయ రమ్ము? మీకు ఎన్నిసార్లు చెప్పారండి సేవకాన్ని పిలవుతానే. ఇందులో దోషం ఏమున్నదో? దోషం కాదు, నాకు బూత్లాగా ఏర్పడుతుంది. తెలుగులో ఎంత చక్కగా ప్యూను అని పిలవచ్చుగా. అవురా, ప్యూన్ అన్నది తెలుగు పదం అని భ్రమించుంటివా? అది తెలుగు పదము కాదు, ఆంగ్ల పదము. ఏదో ఒకటి అలవాటైన పదం, అందరూ పిలిచేట్టు మీరు పిలవచ్చుగా. అపచారము. ఆంధ్ర భాష కౌదుండను, సంస్కృతాంధ్రములో ఉద్దండును, తెలుగు అధ్యాపకుండను అయి ఉండి నేను ఆంగ్ల పదమును ఉచ్చరించుట అపచారము. ఇది నా వృత్తికి అవమానం. సర్లేండి, ఇంతకు ఎందుకు పిలిచారో చెప్పండి. ఆ విద్యార్థుల సమూహమేమి పందాలు వేసుకుంటున్నారు. పందెములా? ఇవి పందెములు. సరిగ్గా 5 గంటలకి మన కాలేజీలో కళ్యాణ్ విక్కీల మధ్య టై బాక్సింగ్ పోటీ జరుగుతుంది. కాబట్టి కళ్యాణ్ మీద గానీ విక్కీ మీద గానీ మీరందరూ పందాలు కాసుకోవచ్చు. ఇక బెట్టింగ్ మొదలెడదాం. మా కళ్యాణ్ గెలుస్తాడని బెట్. కావాలంటే 1కి 2 పందెం. ఇవిగో నా 1000 రూపాయలు. మా విక్కీ మీద పందెం ఇదిగో 500. మా కళ్యాణ్ గెలుస్తాడని చెప్పి 2000 రూపాయలు కళ్ళజోడు బెట్. విక్కీ మీద 1000 రూపాయలు. కళ్యాణ్ మీద నా చైన్, విక్కీ మీద నా బ్రేస్లెట్. కళ్యాణ్ మీద నా గాజు, విక్కీ మీద నా రింగ్. కళ్యాణ్ మీద నా వాచ్, విక్కీ మీద నా జూకాలు. కళ్యాణ్ మీద నా కెనటిక్ హోండా. విక్కీ మీద నా సైకిల్. కళ్యాణ్ మీద నా షూస్. విక్కీ మీద నా చెప్పులు. కళ్యాణ్ మీద నా చున్నీ, విక్కీ మీద నా హ్యాండ్ బ్యాగ్. కళ్యాణ్ మీద నా బుక్స్, విక్కీ మీద అంబ్రెలా. అట్లయినతో ఇది కళ్యాణ్ మీద కాసాయి. గుడ్ మార్నింగ్ సార్. ఏంట్రా గిలగా గోవింద శాస్త్రి దగ్గర కంగనం నొక్కేసావు? లంచమా? కాదు సార్, స్టూడెంట్లంతా కళ్యాణ్ విక్కీల మీద పందాలు కాస్తున్నారు. శాస్త్రి గారు కూడా కళ్యాణ్ నెగ్గుతాడని కంకణ కాయమన్నాడు సార్. లెక్చర్ అయి ఉండి స్టూడెంట్స్ మీద సిల్లిగా పందాలు ఇవి కాస్తాడా? అతని సంగతి తర్వాత చెప్తాను నేను. ఏ మూర్తి సార్, ఈ పందెంలో గెలిస్తే ఏమాత్రం వస్తుంది? 100కి 200 వస్తుంది సార్. అంటే ఒక కంకణానికి 2 కంకణాలు అన్నమాట. అవును సార్. ఓ పని చెయ్యి, ఈ పర్సు 2000 ఉన్నాయి. ఇదిగో సీక్రెట్ గా తీసుకెళ్ళి నా పందెంగా కాసాయి. విక్కీ మీద కాసేయమంటారా సార్? విక్కీ మీద దోలు తీరిపోద్ది. కళ్యాణ్ మీద కాయ. కాయండి బాబు కాయండి. ఆలోచించిన ఆశాభంగం 1కి 2, 2కి 4. ఇక బెట్టింగ్ ఆపు, అవతల బాక్సింగ్ టైం అయింది. No, it's gone. No, Vicky, no.
విద్యార్థులారా శుభోదయం. శుభోదయం. ఆచార్య ఆ, ముష్టి యుద్ధ పందెంలో మీ వాటాకి వచ్చిన వస్తు సముదాయం ఆహా దీర్ఘాయుష్మాన్ భవ. నీవు ఇటువంటి విజయములు అనేకం పొంది విజయలక్ష్మిని వరింతువుగాక. విజయలక్ష్మి ఆ అమ్మాయికి ఆల్రెడీ హిస్టరీ లెక్చర్ లైన్ వేస్తున్నారు కదా సార్, పాపం ఫీల్ అవుతారేమో. విజయలక్ష్మి అంటే ఆ విజయలక్ష్మి కాదరా, జయాన్ని వరించమని. ఆచార్య అట్టే కాలంలో వృధా చేయక హాజరు తీసుకున్నాడు. అటులోనే భక్తుల పెద్దరాయుడు ప్రత్యక్షం సార్. పామాయిలు పార్వతి, ప్రెజెంట్ సార్. ఇంజనీర్లు ఆంజనేయులు. వచ్చానండి. ఎందుకు అలా అరిచేస్తావు? కూర్చో. పీకే ప్రసాద్ ఇందాక వరండాలో చూసారుగా. చూసావు అయ్యా, లోపలికి వచ్చి చచ్చావో లేదని పిలిచి చచ్చా. వెంటరెడ్డి బుచ్చిరెడ్డి అదృశ్యం ఆచార్య. వాడు జీవితాంతం అదృష్టమే, ఏనాడు ప్రత్యక్షం కాలేదు. తపస్సు చేయండి. ఎవరది? ఎవరది? ఎవరా సుంఠ? వాడెవడో బయటోడు, మీరు కానివ్వండి. అలాగే జనాబెత్తల జయమాలని పిలిచారా మాస్టారు? లంచ్ టైం లాభానికి వచ్చాయి. పొండి మాస్టారు, మరీ అంత పబ్లిక్ గా పిలిచేస్తారేంటి? నీ అమ్మ కడుపు మాడ. నేను పిలవడం ఏమిటి? నా స్వరాన్ని ఎవడో అనుకరించాడు. ఎవడో అప్రాచుడు? వాడెవడో సైన్స్ గ్రూప్ అండి, ఆ కిటికీ పక్క వచ్చి అరిచిపోతున్నాడు. మీరు కానివ్వండి. అంతేనంటావా? సరే. ముళ్ళపూడి కళ్యాణ్. ఓహో, నీవు వచ్చితివి, నేను చూచితిని. అందరూ ప్రత్యక్షం ఆచార్య. మీరు టిక్కులు పెట్టేసుకోండి. అంతేనంటావా? ఏ ఇప్పుడు నగరంలోని సినిమాల గురించి చర్చ. వీడు మాత్రం సైన్స్ గ్రూప్ వాడు కాదు, ఇందులో వాడే అయ్యుంటాడు. ఎవడు వాడు ఇప్పుడు నాకు తేలాలి. ఎవడు వాడు? ఎతటి వాడు? ఇటు వచ్చిన పిల్లకవాడు. హతవిధి. రాను రాను ఈ కాలపు విద్యార్థులకు గురుదేవులన్న భక్తి భావం ఏం లేదు సార్, ఈ రోజు పాఠాలు వినే మూడ్ లేదు, అంచేత మీరు వెళ్ళిపోతే. నేను వెళ్ళిపోయేదును. ప్రధానాచార్యుల వారు వచ్చి ప్రశ్నించరుతో మీరు లొగసంక తీర్చుకున్నట్టుకు పోయితారని చెప్పేదను. అట్లానా? అయితే పోయేదను. నగరంలో ఉత్తమ చలనచిత్రం ఏమైనా కలవా? అంధేరి రాత్ మే దియా తేరీ హాత్ మే అని గొప్ప మరాఠీ చిత్రం నవరంగులో ఆడుచున్నది. శృంగార భరిత సన్నివేశంలో కలవా? ఫుల్ పిక్చర్, సెక్సే సెక్స్ అండి. అయితే వెళ్ళి వచ్చేదను. ఈ విషయం గోప్యముగా నుంచుము. చిత్తం ఆచార్య. అమ్మాయా, ఈ గిలగ్గాడి పీడ వదిలిందిరా. ఇప్పుడు ఏం చేద్దాం? పన్నెల్లో 25 వచ్చాయి కదా గురు, వెళ్ళి పార్టీ చేసుకుందాం. డే టైం పార్టీ అంటరా, నైట్ చేసుకుందాం. నైట్ అమ్మాయిలతో పార్టీ అది ఎలా కుదురుతుంది గురు? అవతల హాస్టల్ వార్డెన్ గాడు ఉంటాడుగా. అవునరా, వాడు అసలే డోబర్ మ్యాన్, కుక్కలా కాపలా కాస్తుంటాడు. ఉమెన్స్ హాస్టల్ వాచ్మెన్ సార్, బాయ్స్ హాస్టల్ వాచ్మెన్ ఎక్కడా? ఇదిగో ఇక్కడ ఉన్నాను. ఇటండి అంటే నీకేం కావాలి? రెడ్ రిల్స్ ఒకటి ఇవ్వు. నీకు 4 ప్యాకెట్లు పాన్ పరాగ్. 10 బీర్ కావాలి. ప్యాక్ కావాలి, ఉందా? ఉందా? హె, ఈ పీటర్ దగ్గర లేదంటూ ఏది ఉండదు. ఓర్ని మొత్తం సూపర్ మార్కెటే పెట్టేశావు కదయ్యా. పీటరా మజాక. అబ్బా తొందరగా తీసుకెళ్ళండి అయ్యా, మళ్ళీ ఆ గౌడికి ఎదుగడు వచ్చేస్తాడు. అక్కడ గేట్ దగ్గర కాపలా కాయకుండా ఇక్కడ కేకర్తా పిసుకర్తా హూ. ఆ కర్రేదేదో అక్కడే కర్రచ్చుగా. ఆ, పక్కనే లేడీస్ హాస్టల్ పెట్టుకుని అక్కడ పిచ్చు కొడితే పిచ్చు కొడతారు. సరే పదా ఎక్కడికి? రైడింగ్ కి. రైడింగ్ కా? రైడింగ్ చేయడానికి ఇదేమన్నా లాడ్జింగా? మీరేమన్నా సూపర్ పోలీసా? మాన్ సులేమాన్, స్ట్రిక్ట్ వర్దెన్ సులేమాన్. కమాన్. ఈ మధ్యన స్టూడెంట్స్ హాస్టల్లో సిగరెట్లు బీర్లు తెగ కొట్టేస్తున్నారంట. వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఏ సాలేగాడు వాళ్ళకి సప్లై చేస్తున్నాడో కనిపెట్టాలి. ఆవో. ఆ పాకుడేంటి? మీరేమన్నా మన్ను తినే చిన్ని కృష్ణుడు అనుకుంటున్నారా? ఖమోష్. నడుచుకుంటూ వెళ్తే బోట్ల చప్పుడుకి స్టూడెంట్స్ జాగ్రత్త పడిపోతారు. నువ్వు కూడా పక్కుంటరా. అరే వీళ్ళంతా అచ్చబచ్చగాళ్ళు, బుద్ధిగా చదువుకుంటున్నారు. అవునవును, కంబైన్డ్ స్టడీస్. ఆవో. వెళ్ళిపోయాడు, ఇంక మొదలరా. ఎవరు ఆడాలరా? నువ్వే ఆడాలి. ఏమేసావురా? డైమండ్ జాకి. దేకుతూనే ఉన్నా. ఈ దేక్ కాదరా, ఆ కిటికీ దేక్. సిగరెట్లు తెక్కాలు చేస్తున్నట్టున్నారు సాలిగాళ్ళు. పట్టుకున్నా పద. అరే సిగ్నల్ వచ్చేసింది, ఆ డవర్ మ్యాన్ కూడా వచ్చేస్తున్నట్టు. దాచండి క్విక్. సూపర్ గా బచ్చా. ఇప్పుడు తుమ్ముతాడు కారు.
ఇప్పుడు తుమ్మితే రేపు తుమ్ముతారండి. అదేంటి మాస్టారు అలా వచ్చి నిలబడిపోయారు? రైడింగ్ రైడింగ్ ఏం కాదు, రీడింగ్ రీడింగ్. మీరు సరిగ్గా రీడింగ్ చేస్తున్నారో లేదని సడన్ ఎంట్రీ ఇచ్చా. ఏంటి రూమ్ అంతా సిగరెట్ కంపు కొడుతుంది? సిగరెట్ కంప మా రూమ్ లోనా? ఎరా నీకేమైనా వస్తుందా? చిచి అసలు రావట్లేదే. మాస్టర్కి జలుబు చేసి నోస్ పనిచేయడం లేదేమరా? హలో సౌండ్, నా నోసు ఐసు పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నాయి. ఆ పగేంటి? ఏ క్యా హై? భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబిక దర్బార్ బత్తి హై. అంబికా నువ్వు చుప్పురే. ఈ బత్తి సరే, ఎక్కడో మందు వాసన వస్తున్నట్టుగా ఉందంటే. మంద అది బంద్ కదా. ఎక్కడ దొరుకుతాం సార్? బ్లాక్ లో. ఊరుకోండి సార్, కుక్కలా మీరు ఇంత స్ట్రిక్ట్ గా కాపలా కాస్తుంటారు, ఇక్కడ మందూరు అమ్ముతారు. మరి ఈ వాసన క్యా హై? ఎండు బామ్ నొప్పి హరించే బామ్, నొప్పులు అన్ని మటుమాయం క్షణంలో ఉపశమనం. చూసారుగా, ఇక మీరు వెళ్ళి పడుకోండి, నేను వెళ్ళి పని చూసుకోవాలి. ఇంకా మీరు చదువుకోండి. అలాగే సార్. ఏక్ బాత్ సునావ్, రేపటి నుంచి తలుపు గడ వేసే ఉంచండి. ఓకే సార్.